బ్రో చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది. హీరో హీరోయిన్ కొత్తగా అయితే ఏం అనిపిస్తలేదు. డైలీ అది ప్రతిసారి చేసిన వాళ్ళనే బాగుంది. చాలా చాలా బాగుంది. అసలు డెబ్యూ యాక్టర్స్ లాగా నేనే లేరు, చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లా ఉన్నారు. చాలా ఫ్రెష్ గా ఉంది లవ్ స్టోరీ అసలు. అండ్ ఆల్మోస్ట్ ఒక కొత్త బంగారంలో ఒక మ్యాన్ బొమ్మరిలు సినిమాలా చాలా బాగా అనిపించింది. ఎలా అనిపించింది? బాగా అనిపించింది. బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్ అదిరిపోయింది at the last and hopeful they will be get succeeded. చాలా బాగుంది. ఎక్కడ బోరింగ్ Please do watch with your family. Nice movie. ఎలా ఉంది సార్? Super. చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ ఉంది, అందరు చూడొచ్చు వచ్చి. ఎక్సలెంట్ మూవీ, ఫ్యామిలీ ఓరియంటెడ్, అందరు నవ్వుతూ చూడాల్సిన మూవీ, తప్పక చూడండి. బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. లవ్ స్టోరీ చాలా బాగుంది. చాలా బాగుందండి. మినిమం 100 days అయితే చాలా బాగుంది. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చాలా బాగుంది. అందరు చూడవలసిన చిత్రం ఇది. చాలా బాగుంది సార్, ఇది అందరు చూడవలసిందే. చాలా బాగుంది. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. డైరెక్షన్ చాలా బాగుంది. కొత్త డైరెక్షన్ అయినా కూడా చాలా బాగుంది. హీరో హీరోయిన్ బాగుంది. కామెడీ చాలా బాగుందండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్. సూపర్ సార్, సూపర్. కొత్త కాన్సెప్ట్ మంచిగా ఉంది. రేటింగ్ ఈ రోజుల్లో పేరెంట్స్ కి ఇది పక్క 100% ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. గుడ్ మూవీ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొత్తగా అయినా కానీ బాగా నీట్ గా క్లియర్ గా జనాలకి అందరికి అర్థమయ్యేలా చేశారు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ ఎఫర్ట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోకి కంగ్రాచులేషన్. సినిమా కూడా బాగా తీశారు. అండ్ కామెడీ కూడా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా కూడా డైరెక్షన్ సూపర్. డైరెక్షన్ బాగా ఇచ్చారు. బాగుంది. ఇంకా కామెడీ ఉంది, మంచి ఉంది. కామెడీగా డైరెక్షన్ కూడా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. నీ యాక్టింగ్ ఎలా ఉంది? నాది కూడా బాగుంది. హీరో గారి యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి. కామెడీ ఉంది, చాలా బాగుంది. ఈ సినిమాని హిట్ చేయండి. సినిమా చాలా బాగుంది, బాగా నచ్చింది. కామెడీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. సినిమా బాగుందండి. లవ్ స్టోరీ, రొమాన్స్ బాగుంది. ట్విస్ట్ బాగుంది. కామెడీ కూడా చాలా బాగుంది. బేబీ క్యారెక్టర్ సూపర్ మూవీ. చాలా కామెడీ బాగుంది. అందరు ఫ్యామిలీ అందరూ రావచ్చు. మూవీ బాగుందండి. మస్ట్ వాచ్. అందరూ వచ్చి గుడ్ మూవీ బాగుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీమ్స్ అవన్నీ బాగుంది, చాలా బాగుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. పొట్ట పట్టుకొని నవ్వాలంటే కంపల్సరీ వచ్చి చూడాలి. నైస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. లవ్, ఎమోషన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. నైస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నైస్ మూవీ అన్న. ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ట్విస్ట్. బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ మాత్రం అసలు ట్విస్ట్ చాలా బాగుంది. గుడ్ లక్ టు ఆల్ ద టీమ్. బాగుంది, చాలా మంచి ట్విస్ట్ ఉంది. మంచి కామెడీ, మంచి లవ్ స్టోరీ. బాగుంది, చాలా బాగుంది. అండి లగ్గం టైప్ మూవీ చాలా బాగుంది. రాజేష్ కొత్తగా వచ్చిన హీరో అనుకుంటారు, కానీ కొత్తగా చేసినట్టు అస్సలు కనిపించదు. చాలా సీనియర్ యాక్టర్ ఎలా చేస్తాడో అంత మంచి యాక్షన్ చేసిండు. చాలా మూవీ అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ ఫ్యామిలీ కంటెంట్ ఉంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. 100% ఆ మూవీలో మాకు అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మూవీ మాత్రం ప్రతి ఒక్కరు చూడండి. వన్ మోర్ థింగ్, ఇవాళ ఈవినింగ్ 5 o'clock సుధా థియేటర్ లో హీరో రాజేష్ గారితో పాటు మేము అక్కడికి వచ్చి మూవీ చూస్తున్నాము. మీరు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. చాలా థ్యాంక్స్. సినిమా బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. కామెడీ కూడా బ్యూటిఫుల్ ఉంది. ఎక్కడ బోర్ కాలేదు మాకు. కొత్త యువకుడైనా కానీ కొత్తలాగా కాకుండా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చేసిండు. అండ్ ముఖ్యంగా మాకు నచ్చింది ఏంటంటే పిక్చర్ రేటు 100 రూపాయలు పెట్టారు కాబట్టి సామాన్య ప్రజలకు, పేదవాళ్ళకి అందుబాటులో ఉంది రేట్. ఇంతకుముందు ఉన్న పెద్ద హీరోలు 400-600 సినిమా ఎవరు చూడకపోతుంటే చూసినా కూడా వేస్ట్ ఉంటుంది. కానీ ఇది 100 రూపాయలు పెట్టి నిర్మాతకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు. అండ్ పిక్చర్ కూడా చాలా బాగుంది. బ్యూటిఫుల్ కథాంశము, పాటలు కూడా బాగున్నాయి. హీరో అండ్ హీరోయిన్ బ్యూటిఫుల్ చేశారు యాక్టింగ్. బాగుందన్న, బాగుంది. కొత్త హీరోయిన్ వేసాడు, బాగా చేశాడు. హీరోయిన్ కూడా బాగా చేసింది. కామెడీ బాగుంది, అంతా బాగుంది. సినిమా చాలా బాగుంది. 20th సెంచరీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం వారు ప్రప్రథమంగా తీసిన సినిమా లగ్గం టైం. ఈ సినిమాకి కె యశ్వంత్ కుమార్ మేరు గారు సమర్పకులుగా, కె బిందు కుమారి హిమ బిందు
నిర్మాతగా సినిమాలు నిర్మించారు. ఈ రోజులలో వచ్చే ఈ కమర్షియల్ ఫార్మాట్ అని అర్థం పర్థం లేకుండా తీసిన సినిమాలలో చాలా వల్గర్, చిన్న స్క్రీన్ కానీ పెద్ద స్క్రీన్ వల్గర్ ఉంది. కానీ ఇట్లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రావడం చాలా తక్కువైంది. ఇలాంటి సినిమా తీసినందుకు ప్రొడ్యూసర్లకి, అలాగే చిత్రానికి కథనము దర్శకత్వం ఇచ్చినట్టు మా ప్రజ్యోత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఇక్కడ వచ్చిన ప్రతి ప్రేక్షకుడు చూసే ప్రతి సినిమా ఈరోజు ప్రతి థియేటర్లో చూసిన ప్రేక్షకుడితో ఒకటే మనం ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలు బ్రతకాలి, మంచి కంటెంట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ ఉన్న సినిమా చూడాలి. కాబట్టి ఈరోజు సమాజంలో జరిగే చాలా రుగ్మత ఉన్నది. వీటి నుంచి మానవ సంబంధ విలువలు కాపాడాలంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా రావాలి. ఇలాంటి సినిమాలు ప్రతి ప్రేక్షకుడు ఆదరించాలి. ప్రతి మీడియా వాళ్ళు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరు సహకారం అందించాలి, నిలబెట్టాలి. ఇంకోటి కొత్త అబ్బాయి ఓల్డ్ సిటీ గోల్డెన్ స్టార్ రాజేష్ మెరగడు ఎంతో అనుభవంతో కూడిన నటన ప్రదర్శించిండు. అలాగే అమ్మాయి నవ్య కూడా చాలా బాగా నటించింది. మిగతా సీనియర్ ఆర్టిస్టులు కూడా మంచి సహాయ సహకారాలు అందించారు. సినిమా చాలా అయితే చాలా బాగుంది. మంచి విలియరస్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ కూడా ఉంది. మంచి అద్భుతమైన పాటలు, సాహిత్యంతో కూడుకున్న మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉన్నది. అంత కొత్త వాళ్ళైనా ఎంతో అనుభవంతో కూడిన చిత్రంలో బాగా తీసారు. వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి ప్రేక్షక మహాశయుడు దేవుడు అందరూ కూడా ఈ సినిమాని చూసి ఆదరించాలి. సినిమా చూసారు, చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీ వాల్యూస్, ఎమోషన్స్ ఉన్న వాల్యూ, ఫ్రెండ్షిప్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మీరే ఫీల్ అవుతారంటే మీరు పక్కన ఖచ్చితంగా చెప్తారు. ఇప్పుడు చూడాల్సిన సినిమాలు ఏమన్నా ఉన్నాయంటే ఫ్యామిలీ తోటి ఈ సినిమా ఖచ్చితంగా 100% ఫ్యామిలీ తోటి వచ్చి ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా మిస్ అవుతుంది సినిమా. సాంగ్స్, సినిమా, ఫ్రెండ్షిప్ అండ్ వాల్యూ అనేది ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా బాగా చూపించారు. డైరెక్టర్ గైడ్స్ హీరో గారు చాలా బాగా చేశారు. కొత్త పర్సన్ అనేది సినిమా టికెట్ కూడా 100 రూపాయలు అండి, మర్చిపోవద్దు. 100 రూపాయలతోటి హ్యాపీగా మీకు పెట్టిన వర్త్, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీతో పాటు మీ పక్కన కూడా పిలుస్తారు, సినిమా చూస్తారు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. అందరూ చూడండి. థ్యాంక్ యూ.